ఒండు నీళ్లను త్రాగి తిరిగేటి వారికి కాపీ హోటళ్ళు తిండి గణములాయే పసుపు కుంకుమ రోసి వైరాగి ముండలకు రంగు పౌడరు ముఖమునకు రమ్యమాయే ఉన్నగాతులు తీసి సన్నగాతులు వేసి రవికలో పాడేలు రమ్యమాయే సంతులెన్నెల్లో తిరుగుచు సంసార్ల మనుచు చెప్పుకొందురు వీళ్లకు సిగ్గుగాదే రామనామంబు ప్రేమ సుధారసంబు గ్రోలి మృత్యుని చందుడి మేలుగానో నాయన ఈ లోకులకెల్లా హరనామస్మరణము గానక మూడులై నరకము అనుభవించుతుంది మళ్ళీ పుట్టుచు చచ్చుచు యమకింకరులచే అనేకమైన బాధలు అనుభవించేదారు నాయన ఆదిరెడ్డి యమలోకం ఇంకా కొన్ని తెలిపేదను వినండి. కలు పాపాత్ములు కన్నంత కాలంబునందున కాలదూతలు కానక గద ఖడ్గ శరీర భీకరాకారులై తమ చుట్టూ ముట్టించి నాయన పాపము చేయువారను ఈ విధముగా శిక్షించదరు. తమ చుట్టూ ముట్టించి ఉపవాసములు పెట్టి నిలువ పెట్టి కల్వరమొంతించి ప్రాణముల్ పెకలించ యాతన దేహంబులందు చేరి నీళ్ళయందు బలిగుండ్లయందు నిప్పుల గుండంబులయందు రాళ్ళు యందు పుట్టలయందు ముండ్లరాసులయందు తేలు పాములను కర్పించు పెనుగోల చెరువులందు అడలు పెట్టంగా నడిపించెదరు జనావళిని. అంటే చచ్చిపోయినాలను నరకం పాపం పని చేసిన వాళ్ళని ఈ విధంగా హింస పెట్టుకుంటా బాధ పెట్టుకుంటా యమపట్టులు ప్రాణాన్ని తీసుకుపోతారట. పెట్టంగా నడిపించు జనావళి నీ మొరలు పెట్టంగా యమదూతలట్టెబట్టి గొనిపోవు మమకేల పెట్టు నిలువా కందారు. తల్లిదండ్రులను బాధించు నట్టి సుతుల మలమల మాడంగ నూనె తొట్టిలో వేసి పలుమారి వేసి ముంతురు పాపంబు నెంచకాను పలు వీధములాడా యమదూతలు వినాలా పలు వీధములాడా मारे छोड़ो यमदूत చిన్నాను అకరా గోముకులేనా మొదలు జ్ఞాపకం పెట్టుకోవాలి. జనసుత జార వృత్తులు సరిపేటి జన సంతతికి నెల్ల ఉక్కు రంపములతోను ఇలను గోసి నిరుపార్శంబుల దూతలు నిలబడి శిరములు పగులంగా కోతరు అక్కడ చూడు మోరా యమదూతల బాధ దూరమురా
కాంతుడనొచ్చును కాళ్ళు చేతులు నరికి వేతురు కామసుఖములు కాలి చేతులు నరికి వేతురు కామసుఖములు కాంతుడనొచ్చును కాళ్ళు చేతులు నరికి వేతురు కామసుఖములు కాంచును కాలి చేతులు నరక వేతురు కుందిలో ప్రాణంకు నిండుగా శరణ సరుతారు చూడు మూరా ఆయన భూలోకమున అనేక పాప సుఖములు పరపామల కాంతలో పడి దైవ చింతన మానేదరు. ఇటువంటి పాపాత్ములను కాళ్ళు చేతులు నరికి నాయన ఆదిరెడ్డి యమలోకపు వింతలు మరికొన్ని తెలిపేదను వినండి. ఆడబిడ్డల వంటి పైనున్న వస్తువులను ఇది మాటలే మామ